సిరి. సో ఈ రోజు మన వీడియోలో స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ టైం నేను ఒక శారీ డ్రాపింగ్ వీడియో మీకు చూపించబోతున్నాను. అది ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ధోతి శారీ అంటారు కదా, అంటే మ్యాక్స్ ఇది మరాఠీ స్టైల్ వాళ్ళు కడుతూ ఉంటారు. సో నాకు ఆ శారీ డ్రాపింగ్ చాలా ఇష్టం. సో అది ప్రాక్టీస్ చేసి నేర్చుకుని మీకు ఇప్పుడు అది ఎలా శారీ డ్రాపింగ్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నాను. నేను సిల్క్ శారీ సెలెక్ట్ చేసుకున్నానండి ఇది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం నార్మల్గా శారీకి దొరుకుతాం కదా, అలాగే మనం ఫస్ట్ మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి కొంచెం లెంత్ వదలాలన్నమాట శారీని. చూపిస్తున్నాను కదా నేను ఇప్పుడు. మాత్రం ఎంతైనా దానికి మెజర్మెంట్ ఏం లేదు, బట్ మీకు ఎంత నచ్చితే అంత అనమాట. మరి కొంచెం ఎక్కువ వదులుకోవాలి. వదిలిన తర్వాత ఇలా ఒక నాట్ అన్నమాట, 2 నాట్స్ అనేవి వేయాలి, 3 వేయాలి. చిన్న ముళ్ళు వేయాలి, నేను ఇక్కడ ఎక్కువ పెద్దగా వేసాను. అండ్ ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ లెగ్ ఉంది కదా, లెఫ్ట్ లెగ్ నుంచి ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్ తీసుకురావాలన్నమాట ఆ శారీని. ఇలా తీసుకొచ్చి దాన్ని పైకి తీసుకొచ్చి కొంచెం సెట్ చేయాలన్నమాట. మీకు కంఫర్టబుల్గా ఉన్నంత వరకు దాన్ని సెట్ చేసి ఇప్పుడు మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, అలా ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న కుర్చీలు పెట్టాలి. ఎందుకంటే చిన్న కుర్చీలు పెడితే మనకి శారీ లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా చిన్న కుర్చీలన్నీ వచ్చిన తర్వాత వీటిని వెనకాల మనం దోపాలన్నమాట. ఇది నేను జీన్స్ మీద వేస్తున్నాను కాబట్టి పిన్ ఏం పెట్టట్లేదు. మీరు నార్మల్గా ఒక లెగ్గింగ్ మీద ఏదైనా వేస్తే మాత్రం మీరు పిన్ పెట్టుకుంటే కంఫర్ట్ ఉంటుంది. అది దోపి ఒక పిన్ పెట్టుకోవాలి. అండ్ సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అలాగే రైట్ లెగ్ నుంచి కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ తీసుకోవాలి శారీని. తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ మనకు కంఫర్ట్ ఎంత అలా ఉందో అలా పైకి తీసుకురావాలి దాన్ని. పైకి తీసుకొచ్చి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట శారీని. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇవి స్టెప్స్ అనమాట, ప్లేట్స్ పెట్టుకోవాలి మనం. 5 కానీ 6 కానీ 7, ఎవరి స్టైల్ వాళ్ళకి తగ్గట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 5 పెడుతున్నాను అనమాట. ఎందుకు అంటే మనకి చీర ఇవి కొంగుకి ఎంత నీట్గా వస్తే అంత బాగుంటుంది శారీ మనకి చూడడానికి. ఇంకా చిన్నవి పెట్టుకున్నా ఇంకా అందం వస్తుంది. బట్ నాకు 5 to 6 మాత్రం బాగా అలవాటు, అందుకే నేను 5 ప్లేట్స్ పెట్టాను. ఇది పిన్ చేసేసిన తర్వాత కొంచెం సెట్ చేసుకోవాలి దీన్ని. ఇది సెట్ చేసుకున్న పక్కకు పెట్టి ఇది సెట్ చేసాం కదా. సెట్ చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ మనం దూపాం కదా ఆ కుర్చీలని, అది కింద నుంచి పైకి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈ శారీకి ఏంటి అంటే మనం మన లెఫ్ట్ లెగ్ సైడ్ నుంచి కూడా అంచు మనకి పైకి రావాలన్నమాట. అప్పుడే లుక్ వస్తుంది శారీ. ఆ అంచు పైకి వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు కూడా మనం వీటిని ప్లేట్స్ అన్నమాట, చిన్న చిన్నవి కుర్చీల కింద పెట్టుకొని ఇవి ఫ్రంట్ దొక్కుకోవాలి మనం. చూస్ చేసుకోండి, ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం గజిబిజి ఎందుకయింది అంటే నా శారీకి ఇక్కడ అది చెంగు కొంచెం కిందకి వెళ్ళిపోయింది అనమాట. అంచు కొంచెం కిందకి వెళ్ళిందని చెప్పి నేను దాన్ని కొంచెం పైకి తీసుకొచ్చి అడ్జస్ట్ చేశాను. ఇది మీకు కూడా అనిపిస్తే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంచు పైకి వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని సైడ్ స్టెప్స్ అనేవి సరిగ్గా నీట్గా వచ్చినాయి లేదో చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా టైట్ లెగ్కి కొంచెం శారీ టూ మచ్ టైట్ కాదు, కొంచెం టైట్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ మనకి కొంగు పెట్టుకున్న తర్వాత మనకి కొంచెం ఎక్స్ట్రా మిగులుద్ది కదా సైడ్. దానికి కూడా మనం కుర్చీలో పెట్టుకొని వెనకాల పెట్టుకోవచ్చు. లేదు మీకు మిగలలేదు, వెనకాల కుర్చీలో పెట్టడానికి మిగలలేదు అంటే మాత్రం నార్మల్ శారీకి మనం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు దాన్ని. ఇలా అడ్జస్ట్ చేసుకుని టైట్ చేసుకుంటూ ఉండాలి శారీని. ఎక్కడైనా లూజ్ అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకుని టైట్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది మూవ్ అయిపోతుంది, సిల్క్ శారీ కాబట్టి నాకు అటు ఇటు మూవ్ అవుతుందని చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ పిన్ పెట్టాను అనమాట. లుక్ ఓవరాల్ లుక్ బాగుండాలని చెప్పి పిన్ పెట్టిన తర్వాత ఇంకా మనకి ఆ స్టెప్ అనేది ఎటు మూవ్ అవ్వకుండా ఫ్రంట్ వ్యూ బాగుంటుంది. ఇంతే ఇలా మనం నాకు ఈ రైట్ సైడ్ అది కుర్చీలో సిల్క్ కాబట్టి కుర్చీలో ఆగట్లేదు. మీరు అది స్టెప్స్ ఆ ప్లేట్స్ పెట్టుకొని ప్లేట్స్ కాదు కుర్చీలో అవి పెట్టుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోవడమే శారీని.
సో ఇంతేనండి, చాలా సింపుల్ అసలు. అంటే శారీ నాకు ఎక్కువ కట్టడం రాదు, అలాంటిది నాకే వచ్చిందంటే శారీ కట్టే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా ఈజీ అండ్ చాలా అవుట్లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. సో హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.